హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనిషికి డబ్బు ఎందుకు కావాలనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. అయితే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే దయచేసి ఈ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఉన్నదే చిన్న వీడియో. అందుకే మీకు పూర్తిగా అర్థం కావాలంటే మొత్తం చూడండి, పూర్తిగా చూడండి. అయితే మనిషికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనిషికి. అయితే పూర్వకాలంలో డబ్బు అనేది లేదు. మనిషి బ్రతకడానికి అప్పట్లో మనకు కేవలం ధాన్యం, వస్తువులు మాత్రమే ఉండేది అన్నట్టు అప్పట్లో. మనం ఏదైనా పని చేస్తే కూలి పని కానీ, లేకుంటే జాబ్ కానీ, ఏదైనా ఉద్యోగం చేస్తే అప్పట్లో ధాన్యం కానీ, వస్తువు కానీ ఇచ్చేవారు. ధాన్యం రూపంలో, వస్తువు రూపంలో ఇచ్చేవారు. అవి మనం తెచ్చుకొని మనకు ఆహారం కానీ, లేకుంటే ఏవైనా కానీ సమకూర్చుకునే వాళ్ళం అప్పట్లో. అయితే ఈ ఈ బిజినెస్‌లు, వ్యాపారాలు అప్పట్లో లేవు. కేవలం వ్యవసాయం మాత్రమే ఉన్నది. అప్పట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో వ్యవసాయం మాత్రమే. ఈ భూమిని దున్ని పంట పండించడం మాత్రమే ఉన్నది అప్పట్లో. ఎప్పుడైతే ఈ వ్యాపారాలు, లోటులు పుట్టుకొచ్చాయో అప్పుడే డబ్బు పుట్టింది. అంటే అంతకంటే ముందు ఉన్నది కానీ డబ్బులు ఈ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇవి పెద్ద పెద్ద రాజుల దగ్గర, పెద్ద పెద్ద ఆసనుల దగ్గర మాత్రమే ఉన్నది అప్పట్లో. అయితే ఆ రోజుల్లో ఈ వ్యాపారాలు, లోతులు వ్యాపారాలు ఇవి కూడా మనం వస్తు మార్పిడి, ధాన్య మార్పిడి జరిగేదన్నమాట అప్పట్లో. నీకేమన్నా ఏమైనా ఇప్పుడు సపోజ్ బట్టలు కావాలనుకుంటే ఇప్పుడు సాలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న వస్తువు కానీ ధాన్యం కానీ ఇచ్చి ఆలోచించి నీకు కావాలంటే బట్టలు కానీ లేకుంటే ఏదైనా తెచ్చుకునేవాళ్ళం. అంటే అప్పట్లో డబ్బు లేదు అన్నట్టు అప్పట్లో. ఈ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, అదే కొందరు తెలివైన వాళ్ళు ఈ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మాత్రమే తయారు చేశారు అప్పట్లో. అయితే ఈ ముత్యాలు, ఈ వజ్రాలు ఇవన్నీ తర్వాత కొంతకాలానికి కనుక్కున్నారు. ఇవన్నీ అందరి దగ్గర ఉండేది కాదు. పెద్ద ఆజాముల దగ్గర, పెద్ద పెద్ద రాజుల దగ్గర, భూస్వాముల దగ్గర మాత్రం ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ వ్యాపారాలు, ప్రవృత్తులు స్టార్ట్ అయినాయో ఈ డబ్బు అనేది పుట్టుకొచ్చింది మెల్లమెల్లగా. అయితే ఇవి అందరి దగ్గర ఉండేది కాదు. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ డబ్బును సృష్టించారు. ఈ డబ్బు తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఎలాగైనా బతకగలడు. ఈ డబ్బు సంపాదించుకొని కొంతకాలం కష్టపడి సంపాదించుకొని తర్వాత తనకి ఏం కావాలనో కొనుక్కోవచ్చు అని డబ్బును సృష్టించాడు. అయితే నీ రేపటి భవిష్యత్తు కోసం ఈ డబ్బును సృష్టించాడు. అయితే ఈ డబ్బు ఉంటే మనిషి ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఏదైనా తినొచ్చు అనే ఆలోచనతోన ఈ డబ్బును సృష్టించాడు. అయితే ఈ మధ్యకాలంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. అసలు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు విలువ. ఈ డబ్బు లేకపోతే నీకు విలువ లేదు. ఈ రోజుల్లో నీ డబ్బు లేకపోతే నీకు అసలు విలువ లేదు. నిన్నెవరు పట్టించుకోరు. నీ దగ్గర డబ్బు లేకుంటే నిన్నెవరు పట్టించుకోరు కూడా. ఈ డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను దూరం పెడతారు. అరే నీ దగ్గర డబ్బులు లేదు, నా దగ్గర డబ్బు లేదులే, అంతా నేను మాట్లాడతానులే. ఫర్ సపోజ్ ఆర్ఎంబీలో ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, మన దగ్గర డబ్బు లేదులే అంటే అనే ఉద్దేశంతోన మనం పిలవడం కూడా మానేస్తారన్నట్టు. అంటే డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. నీకు ఏం కావాలన్నా డబ్బే కావాలి. నువ్వు ఏది కొనాలన్నా డబ్బే కావాలి. నీకు ఆకలి వేసిన డబ్బే కావాలి. చివరికి నీకు ఏది కావాలన్నా డబ్బే కావాలి. అందుకే డబ్బు సంపాదించుకో. నువ్వు సంపాదించిన డబ్బును సరైన మార్గంలో దాచుకో. నీ రేపటి భవిష్యత్తు కోసమనే డబ్బు అనేది చాలా అవసరం. అందుకే డబ్బు మనిషికి చాలా చాలా అవసరం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.